మీరు ఓజీ ట్రైలర్ చూసారా? నిజంగా మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎల్బీ స్టేడియంలో ఓజీ ట్రైలర్ వదలడం జరిగింది. నిజంగా 50,000 మందికి పైగా ఎల్బీ స్టేడియం కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రావడం ఏంటి? షార్ట్ చూస్తుంటే నిన్న మైండ్ ఎగిరిపోయింది. నిన్న లైవ్ లో నేను ఎలా జరిగింది. ఎల్బీ స్టేడియం కి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు చాలా మంది డైరెక్ట్ చేశారు, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ తనతో ఆ సినిమా తెరకెక్కించారు. కానీ సుజిత్ తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి షూట్ లో ఎలా అయితే ఉంటాడో అదే బ్లాక్ షర్ట్, అదే కత్తి నిజంగా రావడము చాలా చాలా హ్యాపీనెస్ అనిపించింది. నిజంగా ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే కళ్ళకి నీళ్ళు గారిని అరే మేము ఇలానా పవన్ కళ్యాణ్ గారిని చూడవచ్చు ఇలా అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి కలిగింది. హ్యాట్స్ చెప్పొచ్చు. సుజిత్ గారి యొక్క డైరెక్షన్, తన యొక్క డైలాగ్ డెలివరీ కానీ, తమన్ యొక్క బీజం కానీ అవుట్ స్టాండింగ్ అనిపించింది. నిన్న చూసాను నేను ట్రైలర్, నిజంగా నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. చాలా చాలా బాగుంది. నిన్న జరిగినటువంటి ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చాలా అతి తక్కువ టైంలో అతి ఎక్కువ వ్యూ చూడడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు జరిగిన దాంట్లో మోస్ట్ వ్యూడ్ ఇన్ లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్స్ ఇన్ టాలీవుడ్ సింగిల్ ఛానల్ అంటే ఓజీకి 278K వ్యూస్ వచ్చాయి, భీమ్లా నాయక్ కి 184K వచ్చాయి, త్రిబుల్ ఆర్ కి 153K వచ్చాయి, పుష్ప 2కి 241K వచ్చేది, వకీల్ సాబ్ కి 131K వచ్చేది. అంటే చూడండి నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతి ఎక్కువ వ్యూస్ సంపాదించిన ఘనత ఎవరికి వచ్చిందంటే ఓజీకి అని చెప్పొచ్చు. తీసుకున్న డైరెక్షన్, డైలాగ్ డెలివరీ, తమన్ గారి యొక్క బీజం అయితే చాలా బాగుంది. నిన్న ఒక డిసప్పాయింట్ ఏంటంటే వర్షం రావడం వల్ల కొద్దిగా ప్రోగ్రామ్ ఏంటంటే మనం అనుకున్న రీతి ఉండకపోయినప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి ఆ ఒక్క ఈవెంట్ నిజంగా చాలా మంది అనుకుంటారు ఏదంటే మాకు ట్రైలర్ అవసరం లేదు, మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అవసరం లేదు, మాకు ఏం అవసరం లేదు, ఆ ఓజుకున్న హైప్ తోని 100% సినిమాకి వెళ్ళిపోతామని చాలా మంది అనుకున్నారు. ఈవెన్ మీరు చూసుకుంటే బుక్ మై షో ఓపెన్ చేస్తే కూడా 3 రోజుల వరకు అసలు టికెట్స్ అసలు ఎక్కడ కూడా అవైలబుల్ లేవు. సో మొత్తం బుక్ మై షో మొత్తం దుమ్మారం లేచిపోయింది, మొత్తం బుకింగ్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క రేంజ్ అని చెప్పుకోవచ్చు. నిన్న చూసుకుంటే దీని ద్వారా చెప్పుకోవచ్చు అండి, ఈ దీని ద్వారా పుష్ప రికార్డులు, కలికి రికార్డులు, బాహుబలి రికార్డు అన్ని కూడా మటాష్ అయిపోతాయని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా పబ్లిక్ వెళ్ళి రివ్యూ తీసుకుంటుంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఓజీ మాత్రం అసలు ఎవరు తాకలేడు అన్నట్టుగా కనిపిస్తుంది. ఎటకెలకైతే మీరు చూసుకుంటే USA లో కూడా అతి ఎక్కువ 1 మిలియన్ టికెట్ సేల్స్ అయిపోయినాయి. అంటే ఓజుకున్న హైప్ ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు నిజంగానే ట్రైలర్ ఎలా అనిపించో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.